కామారెడ్డి మండలం నర్సన్నపల్లి వద్ద గల విద్యానికేతన్ పాఠశాల 50వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రత్యేక నృత్య ప్రదర్శన, డాన్సులు అందరినీ అలరించాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సందర్భంగా విద్యానికేతన్ పాఠశాల సీఈఓ జునైద్ బాహెల్మీ, ప్రిన్సిపల్ ప్రియా నాయుడు, ప్రముఖ న్యాయవాది మక్సూద్ అలీ మాట్లాడుతూ 1974లో తమ పాఠశాలను కవి బాహెల్మీ స్థాపించారన్నారు. 30 ఎకరాల విశాలమైన స్థలంలో విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమ విద్యార్థులు ఏదో ఒక రంగంలో స్థిరపడి ఉంటారని తెలిపారు. తమ పాఠశాల ద్వారా ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దామని, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలుగా విద్యార్థులు స్థిరపడ్డారన్నారు. తమ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మా పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారని, విద్యార్థులకు కావాల్సింది ముఖ్యంగా క్రమశిక్షణ అన్నారు. క్రమశిక్షణ అనేది ఉంటే ఏ రంగంలోనైనా విద్యార్థులు సాధించవచ్చన్నారు. విశాలమైన పాఠశాల, విద్యార్థుల క్రీడలు, ఆడుకోవడానికి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ వేరువేరు కోర్సు ఉన్నాయని, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో విద్యార్థులు ఎంతో మంది గెలుపొందడం జరిగిందని, క్రీడా రంగంలోనే కాకుండా విద్యా రంగంలో కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు రావడం జరిగిందని తెలిపారు. Someone who has consistently excelled in both Lal Bahadur Shastri Award, a tribute to the late Prime Minister who believed in discipline. Sir C.V. Raman Award, awarded to a student who has accepted. As we move forward with this momentous occasion, let us celebrate the institution it is today. Thank you. Have a wonderful evening. Kavi Bahelmi Award. This నా పేరు ఎన్ ప్రియా నాయుడు. నేను చాలా మంచి స్కూల్స్లో చేసి ఇక్కడికి రావడం జరిగింది. సో మంచి స్కూల్ అంటే డిఫరెంట్ హోప్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ నేను ఇక్కడికి రావడానికి ముందు చాలా ఎనాలిసిస్ చేసి రావడం జరిగింది ఇక్కడికి. సో ఫస్ట్ క్వశ్చన్ మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చింది ఏంటి అంటే, ఇట్ ఈస్ basically a Muslim school. How can you survive there? That is what the question that they posed in and around, including my family members also. So when I come, this is my first year, first year which is being experienced with out of my society where I worked with. Before oka society lo chesanu, oka work lo oka Delhi public school society lo cheyadam jarigindi. Dan tarvata ikkadiki vachina tarvata chusinanka నేను ప్రౌడ్ తెలంగాణ ఉమెన్. సో మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉమెన్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటారో. మా నాన్న ఒక కమ్యూనిస్ట్, దంతాల రాంబాబు గారు. సో అలాంటి వ్యక్తికి పుట్టిన నేను ఫస్ట్ నేను కాస్త తడబడ్డాను అందరి మాటలు విన్న తర్వాత. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి మా చైర్మన్ సార్తో మాట్లాడిన తర్వాత ఆప్యాయత, ఆయన మొహంలో ఉన్న ప్రశాంతత, ప్రతి ఒక్క ఈ బిల్డింగ్లో ప్రతి ఒక్క రూమ్కి ఒక స్టోరీ, ప్రతి ఒక్క ల్యాబ్కి ఒక ఇన్నోవేషన్, ప్రతి ఒక్క చిన్న రాయిని అడిగినా చెప్తుంది అసలు సార్ అంటే ఏంటి. నేను బయటికి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా కానీ ఏంటమ్మా మీరు కవి సార్కి ఏమవుతారు, మీరు ఏమవుతారు కవి సార్కి అని అడుగుతున్నారు కానీ అసలు ఎలా షేర్ చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు. వెరీ వెరీ హ్యాపీ. నేను ఫస్ట్ సార్ అడిగారు నన్ను, మేడం అంత మంచి ఆఫర్స్ వదిలిపెట్టుకుని ఎందుకు ఇక్కడికి వచ్చారు అని. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఎందుకు వచ్చారు, ఒక అమ్మకి కొడుకు అంటే ఎందుకు ఇష్టం, కూతురు అంటే ఎందుకు ఇష్టం అంటే వర్డ్స్ ఉండవు. సేమ్ అలాగే నాకు ఏం వర్డ్స్ అయితే లేవు. ప్రతి ఒక్క రోజు నాకు ఒక స్పెషల్ ఇన్నోవేషన్, ఇక్కడున్న పిల్లల్లో ఉన్న డిసిప్లిన్, వాళ్ళ ప్రేమ, ప్రతి ఒక్క టీచర్కు ఉన్న డెడికేషన్, ఒక తండ్రి భావంతో రావడం జరుగుతుంది. కవి సార్ అంటే నా తండ్రి, జునైద్ సార్ అంటే ఒక అన్నయ్య అన్న ఒక ప్రేమతోటే. వాళ్ళు ఎంత రాత్రి అయినా ఎంత ఈవినింగ్ అయినా వాళ్ళు వచ్చి ప్రేమగా సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వ్యూస్ పంచుకొని విత్ స్మైలింగ్ ఫేస్ అందరు నవ్వుకుంటూ వెళ్తారు. ఏది చెప్పినా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఇంకా పాత పిల్లలు ఎవరైతే చదివి వెళ్ళిపోయిన వాళ్ళని కలిసినప్పుడు మాట్లాడితే నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు షేర్ చేసుకున్న వ్యూస్. కవి సార్ మా జునైద్ సార్ వాళ్ళకి అన్నం కూడా తినిపించిందంట. సో నేను నా ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కూడా ఇంత గ్రౌండెడ్ చైర్మన్ని, సీఈఓని నేను చూడలేదు. సో థ్యాంక్ యూ.
వాల్యూస్ని కాస్త ఇంప్రవైజ్ చేయాలన్నమాట. ఒక స్టూడెంట్కి ఉన్న ఒక ప్యాషన్ని మేము దాన్ని ఎలా డెవలప్ చేస్తామనేది మీరు చూస్తారు. సో సపోజ్ ఇప్పుడు వాళ్ళు నార్మల్గా నేర్చుకునే చదువుని వాళ్ళు ఒక స్పాట్ ఆన్సర్ని ట్విస్టెడ్ క్వశ్చన్కి కూడా వాళ్ళ లైఫ్ ఇట్స్ అబౌట్ లైఫ్. మన లైఫ్ కూడా ఎక్కడి నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు తెలీదు. ఎట్లా రియాక్ట్ అయ్యేది కూడా మా సిబిఎస్ఈలోనే ఉంటుంది. సో ఏ క్వశ్చన్ ట్విస్టింగ్ క్వశ్చన్ అయినా సరే యాప్ట్గా ఆన్సర్ చెప్పడం అనేది మీకు అర్థమవుతుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ మీకు నీట్కి వెళ్ళినా జేఈకి వెళ్ళినా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ సిబిఎస్ఈ సింపుల్. లెట్ మీ స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గర గెస్ట్ల సంతోష్ అనే ఒక బాబు ఉన్నాడండి. కొంచెం సేపు తర్వాత ఆయన స్పీచ్ కూడా షేర్ చేస్తాం. హీ ఈజ్ అవర్ స్టూడెంట్ హూ ఈస్ ద ఫస్ట్ స్టూడెంట్ ఫ్రమ్ కామారెడ్డి ఫర్ బిట్స్ ప్లానింగ్. ఇప్పుడు ఆ బాబు లండన్కి వెళ్ళి దాదాపు జస్ట్ ఫర్ ఈవెంట్ కోసం వచ్చినారండి. హీ ఈజ్ బీన్ ప్రమోటెడ్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఫర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆఫ్ ద యూకే. వెరీ సూన్ మీరు ఆయన ఫొటోస్ తీసుకొని మా స్కూల్ తోటి అటాచ్ చేసి న్యూస్ పేపర్స్లో మీరు కూడా చదువుతారు, మేము కూడా షో ఆఫ్ చేస్తాం. ఆ సంతోష్ భాయ్కి అడిగినా నేను, సంతోష్ భాయ్ మీ పేరు నేను సంతోష్ బిట్స్ ప్లాన్ అని రాసుకున్న ఫోన్లో అంటే ఆయన అన్నాడు, అరే జూనియర్ అది డిలీట్ చేసి సంతోష్ విద్యానికేతన్ రాయిరా అని అన్నాడు. ఎందుకంటే నేను బిట్స్ ప్లాన్కి పోలే కారణమే విద్యానికేతన్ హై స్కూల్. నేను ఈ లైఫ్లో ఏదైనా అయితే ఆ క్రెడిట్ గోస్ టు విద్యానికేతనే అన్నాను. నేను లాస్ట్ స్పీచ్లో కూడా అన్నాను, వీ హ్యావ్ ఇన్యూరబుల్ డాక్టర్స్. ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలే డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర, నా దగ్గర ఇంజనీర్స్ అయినారు. వరల్డ్లో మీరు ఎక్కడైనా పోతే ఏ కంట్రీకైనా పోనే ఇది మా ఛాలెంజ్, మీకు విద్యానికేతన్ హై స్కూల్ స్టూడెంట్ అక్కడనే 100% మీకు దొరుకుతారండి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ ఓపెన్లీ అందరికీ. మళ్ళీ స్పోర్ట్స్ విషయం రాస్తే దిస్ ఇయర్ 8 students have participated in the state football team. Yes. We have national recognized sports coach for football, volleyball. We also have a hockey ground. We want our students to be future ready. Technologically wise kuda, sports wise kuda, physical fitness la kuda, education la kuda, language la kuda, most of all behavior, discipline and manners. Adi top priority. Second sports, last academics. Discipline lekunta batkale. మా పిల్లలు డాక్టర్ కానీ కాకపోని, ఇంజనీర్ కానీ కాకపోని, ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి, మేనర్స్ ఉండాలి, కల్చర్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి. దాని తర్వాత అకాడమిక్స్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గో ఫర్ సిబిఎస్ఈ ఫర్ 2-3 years. సో ఇప్పుడు మా కరికులం మీరు చూస్తే లాస్ట్ 2 years నుంచి మాకు ఎఫిలియేషన్ దొరకలేకపోతే కూడా వాళ్ళ కరికులం మేము ఫాలో చేసినాం. So our students are already ready curriculum wise, their knowledge wise, their education wise to jump into CBSE. Evaluation process kani, if you see our activities kani, right from June last year or this year మీరు చూస్తే ప్రిన్సిపల్ మేడం గదే జాయిన్ చేసినాక అదే అన్నారు, సార్ మీరు ఆల్రెడీ సిబిఎస్ఈ లాగా రన్ చేస్తున్నారు స్కూల్. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే, ఎస్ మేడం, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవేళ మీరు చూస్తే లైక్ 1500 square feet library with over 5000 books. మ్యాథ్ ల్యాబ్ అది చూసుకుంటే, కంపోజిట్ ల్యాబ్ చూసుకుంటే, కంప్యూటర్ ల్యాబ్ విత్ ఓవర్ 50 computers, గ్రౌండ్స్ విచ్ ఆర్ లావిష్, క్లోజ్ టు 3 football grounds, 2 hockey grounds, 3 badminton grounds, volleyball grounds, running track for over 400 meters. మా యాక్టివిటీస్ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది that day 1 నుంచి we have focused on overall development and slightly we have followed CBSE curriculum. సో ట్రస్ట్ ఇన్ ద సెన్స్ ఎలా అయితే కవి సార్ మీ యొక్క ఇంట్లో మనిషిలాగా అనుకుంటున్నారో సేమ్ ఈ స్టడీస్ కూడా ఏదైతే సిబిఎస్ఈ ఉందో వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ చదివి అంతకుముందు లాంటి స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. కదా మా స్కూల్ ఉన్నదే గ్రామీణ ప్రాంతంలో. సో ఆ గ్రామీణ ప్రాంతంలో పిల్లలు చాలామంది ఉన్నారు. మా దగ్గర ఎటువంటి హైరార్కీ ఉండదు స్టూడెంట్స్లో. కలెక్టర్ పిల్లలైనా అంతే, డ్రైవర్ పిల్లలైనా అంతే, సేమ్ ఒకటే రేంజ్లో చదువుకుంటారు, సేమ్ ఒకటే టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది, సేమ్ ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి హిందూ స్కూల్ అని ఏం లేదు, ఇది ఒక డైవర్సిఫైడ్ ఇండియాకు బెస్ట్ ఎగ్జాంపుల్ నా స్కూల్. మీరు ఏదైతే డైవర్సిఫైడ్ ఇండియా అంటున్నా నేను, ద పేట్రియాటిజం మీరు ఒక మార్నింగ్ చూసిన ప్రేయర్ ఒక్కటి ఎగ్జాంపుల్ నా స్కూల్కి ఉన్న పేట్రియాటిజం చాటి చెప్పడానికి. ఇది బయట పుట్టించిన ఒక పుకారు అంతే, అంతకు మించి ఏం లేదు. ఇది ఒక రాజకీయ స్టంట్ ఏదో స్కూల్ మీద. ఇది గుడి, స్కూల్ అంటే గుడితో సమానం, పిల్లలంటే దేవుళ్ళతో సమానం.
ప్లీజ్ దయచేసి అట్లనే చూడండి, కానీ ఇదొక ముస్లిం స్కూల్ అని బ్రాండ్ వేసి బయట ఏదో దాన్ని చేయడానికి ప్రయత్నించకండి. నాకెప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే నేను ఒకసారి గుడికి వెళ్తే నేను ఆ సీవు సార్ని అడిగి, సార్ ఈరోజు మంచి రోజు దానం చేద్దామా అంటే ఫస్ట్ సార్ నాకు ఇంకా నేను మీలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే తీసుకుందామని స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకున్నాను. సార్ దానం చేద్దాం సార్, అన్నదానం చేద్దామంటే నాకు మనీ ఇవ్వడం జరిగింది. మేడం నేను నాకు గోత్రం లేకపోయినా అట్లాంటి స్కూళ్ళల్లో ఉండవు సార్, క్యాస్ట్ రిలీజియన్స్ అట్లాంటి స్కూళ్ళల్లో ఉండవు. బయట నాకు అట్లా అలాంటి పేరు ఉండే. ఫస్ట్ నేను వచ్చిన తర్వాత చాలా వరకు అందరు పేరెంట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. 50%. My name is Junaid Bahelmi. Always been about passion. My father's values that are inculcated in me, they speak about delivering education, the value of education, and we have made our profession as the core objective of our life. Today I stand in front of all of you all to mark this 50 glorious years of success, to mark this 50 glorious years of delivering quality education. Our students are spread throughout the world. We have produced doctors innumerable. We have produced engineers innumerable. We have produced people into different professions. But that is not what makes us happy. What makes us happy is that these kids make this world a better place to live. We are not happy by making doctors, but we'll be happy if we can make honest and dedicated doctors. Our idea is just not making individuals who can have a successful life for themselves, but we want to produce kids, those who make this world a better place to live. Doctors who are passionate. We mark this 50 glorious years. విద్యానికేతన్ హై స్కూల్ హబీబ్ బెహల్మీస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 50th యానివర్సరీ స్కూల్ డే ఫంక్షన్లో ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ వచ్చినాక వాస్తవంగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ విద్యానికేతన్ హై స్కూల్లో హబీబ్ బెహల్మీ దాదాపు 30 ఎకరాలలో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చక్కని విద్యను అందిస్తూ జునేద్ గారు, తబ్రేజ్ గారు, అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రిన్సిపల్ని కూడా కలవడం జరిగింది. మేడం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తను ప్రిన్సిపాల్ బాధ్యతలు వహిస్తూ అక్కడ రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడ విద్యానికేతన్ స్కూల్లో తను జాయిన్ కావడం జరిగింది. విద్యానికేతన్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు, నేను రీసెంట్ విజిట్ నా యుఎస్ వెళ్ళినప్పుడు కూడా నాకు విద్యానికేతన్ స్టూడెంట్స్ అక్కడ వచ్చి కలవడం జరిగింది. నేను సౌదీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా విద్యానికేతన్ స్టూడెంట్స్ నాకు కలవడం జరిగింది. ఒక అంతర్జాతీయ లెవెల్లో విద్యానికేతన్ స్టూడెంట్స్ మంచి పొజిషన్స్లో అక్కడ జాబ్స్ చేసుకుంటూ ఫ్యామిలీస్తోనూ చాలా హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఒక ప్రత్యేకత నేను ఏం చూశానంటే, ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ప్రొద్దున మార్నింగ్ 5 o'clockకి హాస్టల్లో ఉన్న విద్యార్థులకు 5 మార్నింగ్ లేచిన తర్వాత దాదాపు ఒక 1 hour వాళ్ళకు రౌండ్స్, రన్నింగ్, జాగింగ్, దాని తర్వాత ఫుట్బాల్, ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏదో ఒక ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసుకుంటారెడ్డిలో ఉండడం గర్వంగా భావిస్తూ నేను ప్రతి ఒక్కరికి కూడా పేరెంట్స్కి, మరి విద్యానికేతన్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఇక్కడ బోధిస్తున్నటువంటి టీచర్స్కి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.